రామరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. ఎక్స్పర్ట్ లాలో మనం అనేక మంది ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి లీగల్ విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజున మహిళా ఆస్తికి వారసులు, మహిళలకు ప్రత్యేకంగా ఆస్తి ఉండొచ్చు. ఒక మహిళ ఉంటుంది, వాళ్ళ వంశపారంపర్యంగా లీగల్గా వచ్చే ఆస్తి ఉండగా ఆమె ప్రత్యేకంగా సంపాదించుకోవచ్చు. రకరకాల తను బిజినెస్ చేసి సంపాదించవచ్చు, తను సంపాదించవచ్చు. వారసత్వం ద్వారా వచ్చిన ఆస్తి కాకుండా తను వేరే సంపాదించిన ఆస్తి మీద ఆ మహిళకి సర్వాధికారాలు ఉంటాయి. తాను ఆ ఆస్తిని వారసులకు ఇవ్వచ్చు, లేదా తన ఇష్టం వాళ్ళ వరకు చేయొచ్చు. ఒక అనాశరణాలు రాసేయచ్చు, ఒక పాఠశాల రాసేయచ్చు, లేదా ఒక ఆసుపత్రి రాసేయచ్చు. తాను సంపాదించిన ఆస్తి మీద ఇంకోళ్ళకి హక్కు లేదు. కానీ ఆమె ఒకవేళ పంచితే ఎలా పంచాలి ఏమిటి అనే విషయాల మీద అంచేత మహిళా ఆస్తి, మహిళ తన మట్టుకు తాను సంపాదించిన ఆస్తి విషయంలో మాత్రం. కానీ వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి అయితే మాత్రం దానికి మాత్రం లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ ఆ విషయాలు మనం తెలుసుకున్నాం. మహిళా ఆస్తి గురించి, మహిళా ఆస్తికి వారసులు ఎవరు, మహిళలకు చెందిన ఆస్తి వారసులకు సంక్రమింపజేయడానికి సంబంధించి వేరే నియమాలు ఉన్నాయి. ప్రస్తుతం మహిళలకు తన అధీనంలో ఉన్న ఆస్తి పైన సర్వ హక్కులు ఉన్నాయి. ఆస్తిపత్రులు వీలునామా ద్వారా ఎవరికైనా ఆస్తిపాతులను ఇచ్చివేసే సర్వాధికారాలు ఉన్నాయి. చెప్పుకున్నాం కదా, తాను ఇష్టం చేసేసు. వీలునామా రాయకుండా మహిళ మరణిస్తే, ఒకవేళ ఆమె చాలా సంపాదించి తనకి ఆటకు వచ్చి ఏదో పోయింది, వీలునామా రాయదు, మరణిస్తే ఆమె వారసులకు సంక్రమించే విధానాన్ని హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15, 16 నిర్దేశిస్తాయి. ముందు ఆస్తి సంపాదించింది, తాము ఎవరికి రాయలేదు, దేనికి రాయలేదు, ఆస్తి మనసు సడన్గా చచ్చిపోయింది. ఏ రకంగా రాయకుండా తను సంపాదించిన ఆస్తి సపరేట్గా ఉంది. వారసుల ద్వారా వచ్చిందంటే వేరే విషయం, వారసత్వంగా వచ్చింది కదా తను సంపాదించి. దీనికి హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15, 16 ప్రత్యేకంగా ఆస్తి ఆమెకి ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపైన వారసులకు ఎంపిక ఆధారపడి ఉండదు విశేషం. ఈ ఎక్స్ట్రా ఆమె వారసు ఎక్కడి నుంచి వచ్చింది ఆమె ఉంటుంది. తల్లి నుంచి కానీ లేదా తండ్రి నుంచి కానీ వచ్చిన ఆస్తి సెక్షన్ 15(2) కింద పేర్కొన్న వారసులకు చెందుతుంది. తల్లి, తండ్రి, భర్త, మామ నుంచి కాక ఇతరుల నుంచి ఎవరికైనా మహిళలకు ఆస్తి సంక్రమిస్తే ఆస్తి సెక్షన్ 15(1) కింద పేర్కొన్న వారసులకు లభిస్తుంది. తల్లి, తండ్రి నుంచి మహిళకు వచ్చిన ఆస్తి ఆమె వీలునామా రాయకుండా మరణిస్తే ఈ కింది వారసులకు ఆస్తి సంక్రమిస్తుంది. తల్లి, తండ్రి నుంచి వచ్చిన ఆస్తి ఆ వీలునామా రాయకుండా మరణిస్తే ఈ కింది వారసులకు ఆస్తి. ఒకటో తరగతి ఎవరి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే కొడుకులు, కూతుళ్ళు, జీవించలేని కొడుకు, కూతురు, సంతతి, ఈ రంగం మొదటి తరగతి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఆమె చనిపోయింది, ఆమెకు ఆస్తి తను సంపాదించనండి, లేకపోతే తండ్రి నుంచి రానిది, లేకపోతే తల్లి నుంచి రానివ్వండి, ఆస్తి కొడుకులకి, కూతురికి, అలాగే ఈ చనిపోయిన కొడుకు యొక్క కూతురికి, చనిపోయిన కొడుకు కానీ కూతురు కానీ అంటే వాళ్ళ సంతతికి ఎలా వస్తుందన్నమాట. తర్వాత రెండో తరగతి ఇంకా వాళ్ళు ఎవరు లేరు అనుకుందాం, ఆ పిల్ల ఎవరు లేకుండా ఉండొచ్చు. అలాంటి టైంలో రెండో తరగతి, మొదటి తరగతి వారసులు లేకపోతే ఆస్తి తండ్రి వారసులకు చెందుతుంది. మొట్టమొదటి దాంట్లో కొడుకులు, కూతుళ్ళు వాళ్ళకి వస్తుంది. రెండో తరగతి వాళ్ళు లేని కొడుకులు, కూతురు లేకపోతే, మొదటి తరగతి వారసులు లేకపోతే ఆస్తి తండ్రి వారసులకు చెందుతుంది. తండ్రి ఆస్తి పిల్లలకు ఏ విధంగా చెందుతుందో ఆ విధంగా మహిళా ఆస్తి సంక్రమిస్తుంది. అంటే తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారి సంతతికి లభిస్తుందన్నమాట. మహిళకు భర్త నుండి లేదా మామగారి నుండి ఆస్తి సంక్రమించి ఉంటే వీలునామా లేకుండా మరణించిన మహిళా ఆస్తి కింది తరగతుల వరకు సంక్రమిస్తుంది. తెలుసుకోవాల్సిన విషయం అంటే తల్లిదండ్రులు
భర్త మామూలు కాకుండా మరే ఇతర వనరుల ద్వారా లభించిన ఆస్తి పదవి పొందే వారసులకు చివరం సెక్షన్ 15(1)లో ఉంది. ఈ సెక్షను హిందూ మహిళలకు వారసులు 5 తరగతులుగా విభజించారు. తల్లి తండ్రిది కాకుండా తాను సంపాదించుకున్నాం, ఇంకో రంగం వచ్చింది అనుకున్నాం, వస్తే మాత్రం దానికి ఎలా ఉండాలి అనేది ఈ హిందూ ఆస్తి వారసు దాంట్లో సెక్షన్ 15(1)లో ఉంది. మొదటి తరగతి వారసులు ఉంటే మిగతా తరగతుల్లో వారసులకు ఏమీ లభించదు. ఒక్కో తరగతిలో ఉన్న వారసులకు సమాంతరంగా వాటా లభిస్తాయి. ఈ రంగాన్ని హిందూ వారసత్వ చట్టంలో వీలునామా లేకుండా మరణించిన మహిళ ఆస్తి సంక్రమించే పద్ధతులు ఇవి. సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 లేదా 2లో ఏ వారసులు లేకపోతే మహిళ ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది. హిందూ వారసత్వ చట్టంలో వీలునామా లేకుండా మరణించిన మహిళ ఆస్తి వీలునామా లేకుండా సంక్రమించే పద్ధతులు ఇవి. సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 లేదా సబ్ 2లో ఏ వారసులు లేకపోతే లేకపోతే మహిళ ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది. మగవారి ఆస్తి కూడా ఈ విధంగానే వారసులు ఎవరు లేకపోతే ప్రభుత్వానికి లభిస్తుంది, ప్రభుత్వానికి వెళ్ళిపోతుందండి. ఇదండి మహిళా ఆస్తికి వారసులు ఎవరంటే ఈ రంగం ఉంటుంది. ఇవి చాలా మామూలుగా ఆస్తి విషయంలో ఆవిడంతా మరి వాళ్ళ అడ్వకేట్ని అడిగి వాళ్ళు తేల్చుకోవాల్సిందే, లేదా చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అవన్నీ తెలుసుకుని చేయాలి. అవి తేలిగా కాదు. అవన్నీ మొత్తం మొదటి తరగతి 2వ తరగతి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ వారసులు బట్టి వస్తున్నాయి. మరో విషయం పైన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.